చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టలేదు. అయితే ఆయన్ని కలవటానికి వరుసపెట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు క్యూ కడుతున్నట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే పోలీసులు అయితే ఆయన కలవనివ్వట్లేదు. భారీ స్థాయిలో ఆయన ఇంటి వద్ద భద్రతను అయితే పెంచారు. ఇప్పటికే ఎన్ఎస్జీ ఫోర్స్ని కూడా భారీగా పెంచడం జరిగింది. పోలీస్ సెక్యూరిటీని కూడా భారీగా పెంచారు. మరి ఎందుకు ఆయన ఎవరిని కలవట్లేదు ఏంటి అనేటువంటి అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకున్న సమాచారం ప్రకారం మాజీ ఇంటెలిజెన్స్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చంద్రబాబు గారిని కలవాలని ప్రయత్నించడం, అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో వెనుదిరగటం జరిగింది. పోలీసులు ఆపి వెనక్కి పంపించేశారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారిని లీవ్ మీద వెళ్ళిపోవాల్సిందిగా చంద్రబాబు గారు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అంటే రిటర్న్గా కాకుండా ఓరల్గా చెప్పారు అనేది దీని సారాంశం అనమాట. సో ఆయన లీవ్లో వెళ్ళమని చెప్పారని ఇంటెలిజెన్స్ చీఫ్గా బాలసుబ్రహ్మణ్యం గారిని, ఈయన గత 3 ఏళ్లుగా లీవ్లో ఉన్నారు. సో ఆయన్ని తీసుకువచ్చి అపాయింట్మెంట్ ఇచ్చారు అనేది ఒక సమాచారం. ఇక సిఎస్గా విజయానంద్ గారికి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారనేది ఇంకొక సమాచారం. ఇక ఏదైతే ఏపీ ఫైబర్ గ్రిడ్ ఉందో దీనికి సంబంధించి పోలీసులు ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఫైబర్ గ్రిడ్ ఆఫీస్ని స్వాధీనం చేసుకుని దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ బయటకు పంపించేసి ఆఫీస్కి తాళాలు వేశారు అనేది మరొక సమాచారం. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికలలో టీడీపీ కూటమి బలమైనటువంటి కూటమిగా అలాగే భారీ స్థాయిలో మెజారిటీని పొందుతుందో ఆ సమయంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. చంద్రబాబు గారు ఏవి కూడా ప్రభుత్వ కార్యాలయాల్లోని ఎటువంటి ఫైల్స్ బయటకు వెళ్ళటానికి వీల్లేదు, ప్రభుత్వ కార్యాలయాలను కంట్రోల్లోకి తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అనేది రిజల్ట్ రోజే విన్నాం. ఎందుకని అంటే తెలంగాణ ఎన్నికల ఫలితాల రోజు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ మిస్ అయినాయి అనేది ఒక సమాచారం. దీని తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలకు సంబంధించి వరుసబెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. నియర్ ఫ్యూచర్లో రేపు చంద్రబాబు గారు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత ఇక్కడ కూడా వరుసబెట్టి శ్వేతపత్రాల పర్వం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో చంద్రబాబు గారిని నంద్యాలలో అరెస్టు చేసేటువంటి సమయంలో ఎన్ఎస్జీ రూల్స్కి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి మరొక ఐపీఎస్ అధికారి కలవటానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన్ని కలవటానికి కూడా నిరాకరించారు అనేది ఒక సమాచారం. ఓవరాల్గా ఎవరు గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు, ఎవరు ప్రభుత్వం చెప్పినట్లల్లా విన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు వ్యవహరించకుండా చేశారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరి లిస్టు నా దగ్గర ఉంది, ఎవరిని మర్చిపోలేదు, అలాంటి వ్యక్తులను నేను కలవను అని చెప్పి ఆయన చెప్పినట్లుగా ఒక సమాచారం. ఇది పరిస్థితి.